ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి 125వ కీర్తన 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మనకు అనుగ్రహింపబడిన వాగ్దానములలో ఇది శ్రేష్టమైనది. మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ పవిత్ర వాగ్దానమును మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. యెరూషలేము అను పట్టణము పర్వతాల మధ్యలో ఉంది. ఆ పర్వతములు ఈ పట్టణానికి భద్రంగా ఉండటమే కాదు, సౌందర్యాన్ని కూడా సంతరించి పెట్టాయి. యెరూషలేము అందమైన నగరము. ఆ అందాన్ని ఈ పర్వతాలు మరింత ఇనుపుడింప చేశాయి. యెరూషలేముకు పర్వతాలున్నట్లు నేను మీకు ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడే మన చుట్టూ కాపుదలగా ఉండగా మనకు ఇక భయం ఉండదు. భయపడవలసిన పని కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా చుట్టూ మనం చూస్తే ఆ బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో చూస్తే ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెదను అని బైబిల్లో వాక్యం రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిరియా రాజు ఎలీషాను బంధించాలని ఆదేశించాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త దోతానులో అన్నాడు, సిరియా రాజు ఎలీషా ప్రవక్తను బంధించడానికి గుర్రాలను, రథాలను, గొప్ప సైన్యమును పంపాడు. రాత్రి వేళ వచ్చి 4 దిక్కులలో ప్రవక్తను చుట్టుముట్టారు. అరుణోదయమున ప్రవక్త పనివాడు లేచేసరికి వాని గుండె పగిలినంత పనైంది. కారణం, ప్రవక్త చుట్టూ గుర్రాలు, రథాలు, సైన్యము పట్టణం చుట్టూ కూడా ఉండటం ఆ ఎలీషా యొక్క పనివాడు గెహాజీ చూస్తాడు. భయముతో ఈ విషయాన్ని ఎలీషా ప్రవక్తకి తెలియజేస్తాడు, ఎలీషా సేవకుడైన గెహాజీ. అయితే అప్పుడు అంటాడు కదా ఎలీషా ప్రవక్త, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులయ్యున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పనివాడితో చెప్తాడు ఎలీషా. నిజమే, సిరియా రాజు సైన్యము కంటే ఎక్కువ మంది ఎలీషా చుట్టూరు ఉన్నారు. వాటి వివరణ గమనించండి. పర్వతము అగ్నిగుర్రముల చేతను రథముల చేతను నింపబడి ఉంది. సిరియా సైన్యము కంటే దేవుని సైన్యము గొప్పది, సంఖ్యలో గొప్పది, శక్తిలో గొప్పది. అంతకు మించి అది దేవుని యొక్క సైన్యము. మనం సహజంగా ప్రార్థించేటప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం, సైన్యములకు అధిపతి యెహోవా అని. నిజమే, ఆయనకు సైన్యం ఉంది, అది అపారంగా ఉంది. దేవుని సైన్యము ఆయన పిల్లల చుట్టూ కంచిగా, సంరక్షణగా ఉంది. కనుక శత్రు సైన్యము మనల్ని ఏమీ చేయలేదు. ఇదే విధమైన రక్షణ చిత్రాన్ని 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో మనము చూడగలుగుతున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటలు అక్కడ మనం గమనిస్తే ఆ 6వ అధ్యాయములో ఎలీషాని కాపాడిన విధానము చాలా ఆశ్చర్యము. అదేవిధంగా ఈ ఉదయకాలమందు దేవుడు ఈ సంవత్సరము చివరి వరకు కూడా, చివరి రోజున్న మనకు మన చుట్టూ కూడా ఆయన తన దూతలను, ఆయన తన అగ్నిని, తన రథము నుంచి ఉన్నాడు గనక ఈ సంవత్సరంలో దుష్టుడు ఎన్నో వాడు మన మీద దాడి చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ప్రభు యొక్క హస్తం ఉండుట వల్ల వాడు మనల్ని ఏమీ చేయలేకపోయాడు. కనుక నిజంగా ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఈ విధంగా భద్రపరిచాడు అంటే ఆయన దూతలు, ఆయన సైన్యము, ఆయన రథాలు మన చుట్టూ కూడా ఉన్నాయి. ఆనాడు ప్రవక్త చుట్టూ ఏ విధంగానైతే ఉంచాడో మన చుట్టూ కూడా ఆ విధంగా ఉంచాడు గనక
దేవుణ్ణి స్తుతించి కీర్తించి గణపరిచి మనమందరము కూడా నూతన సంవత్సరంలోనికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఎలీషాను అనేకమైన శత్రువుల నుండి, అనేకమైనటువంటి పన్నాగముల నుండి మీరు తప్పించారు. అలాగే సంవత్సర కాలం అంతట్లో కూడా ప్రభువా ఎన్నో అనారోగ్యాల నుండి, ఎన్నో సాతాను యొక్క దాడుల నుండి, ఎన్నో బలహీనతల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా వాటిని ప్రార్థనలో వివరించదమా సమయము చాలదు. అట్టి విధంగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటూ మీ యొక్క కంచి వేసి మీ రథాల నుంచి, మీ గుర్రాల నుంచి, మీ అగ్ని నుంచి నాయన మమ్మల్ని ప్రత్యేకంగా కాపాడిన విధానమును బట్టి, ఈ సంవత్సరమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెరూషలేం చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా మా చుట్టూ ప్రభువా మీ కొందనాలు మీరు కంచెను వేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించి ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన మీ కృపలతో నింపమని, సమస్త విధములైన కృపలతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.